నెక్స్ట్ మిగతా వార్తల్లో చీఫ్ గెస్ట్గా సీజేఐ వద్దు, నల్సార్ వీసీ రిజిస్ట్రార్కు విద్యార్థులంతా లెటర్ రాసిరట. పోలీసుల దాడిపైన సుప్రీం తీరు తమను బాధించిందని వెల్లడి. కాన్వకేషన్లో సీజేఐ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోబోమని స్పష్టం. ఇది ఎంత భయంకరమైన అవమానం ఇది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వ్యతిరేకించడం జెన్యూనే, కానీ ఒక రకంగా ఈ దేశానికి కూడా అవమానమే. భారత ప్రధాన న్యాయమూర్తి, భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి వచ్చి మీకు కాన్వకేషన్, ఆయన చేతుల మీదుగా మీకు కాన్వకేషన్ ఇస్తారట, మీకు పట్టాలు ఇస్తారట అంటే ఓ వద్దొద్దొద్దొద్దు అంటురట. ఎంత పెద్ద అవమానం ఇది. ఎందుకు వద్దు అంటున్నారు? ఈ కాక్రోచ్ పార్టీ పుట్టుకకి ఆయనే కారణం, జస్టిస్ సూర్యకాంత్ గారు. దాని తర్వాత జర వీడియోలు చూడా సారు, కొట్టిరు పొరగాళ్ళందరినీ, పిల్లల్ని కొట్టిరు అనవసరంగా, నాకు టైం లేదు అన్నాడు. మళ్ళీ అప్పుడు జనమంతా, విద్యార్థులంతా దుమ్మెత్తిపోసారు. దాని తర్వాత కొంత ఏదో సెటరైట్ అయ్యి అట్లా కొట్టొద్దు, ఇట్లా చేయొద్దని ఎవరు 2-3 ఏదో కమెంట్స్ చేసినట్టున్నాడు, స్టేట్మెంట్స్ ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఆయన చీఫ్ గెస్ట్గా వస్తూ అంటున్నాడు. ఎక్కడికి? నల్సార్ యూనివర్సిటీకి. ఒక ఇయర్ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కాన్వకేషన్ ఇస్తారు కదా, మొత్తం అంతా వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత పట్టాలు ఇస్తారు కదా, ఆ పట్టాల కార్యక్రమానికి ఆయన వస్తే మేము తీసుకోమంటున్నారట. ఎవరితోనని ఇప్పియండి, ఒక సామాన్యుడిని తీసుకొచ్చి ఆయన చేతి ఇప్పియండి, మాకేం ఇబ్బంది లేదు, కానీ సీజేఐ మాత్రం మాకు వద్దంటున్నారట. నల్సార్ యూనివర్సిటీలో 2026 కాన్వకేషన్ చీఫ్ గెస్ట్ అంశం పైన రచ్చ మొదలైంది. కాన్వకేషన్కు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని విద్యార్థులు వర్సిటీ అధికారులను కోరారు. ఆయన చేతుల మీదుగా డిగ్రీలు తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెబుతూ వీసీ రిజిస్ట్రార్కు రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సీజేఐ తీరు విద్యార్థులు, పౌర హక్కుల పట్ల ఉదాసీనంగా ఉందని వారు ఆ లేఖలో ఆరోపించారు. నల్సార్లో తాము నేర్చుకున్న రాజ్యాంగ విలువలు, న్యాయం, పౌర హక్కులకు సీజేఐ ఇటీవల వ్యవహరించిన తీరుకు పొంతన లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఇది ఒక పెద్ద అవమానం, ఆ చైర్కే అవమానం. మళ్ళీ ఇది ఎవరి వల్ల వచ్చిందంటే ప్రభుత్వం చేసిన గొప్పతనం ఇదంతా. ఎంతో భావోద్వేగంతో కూడిన కాన్వకేషన్ రోజున అలాంటి వ్యక్తి చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోవడం తమ మనస్సాక్షికి విరుద్ధమని విద్యార్థులు స్పష్టం చేశారు. స్టూడెంట్ల జీవితంలో కాన్వకేషన్ ఎంతో కీలకమైన సందర్భం. అలాంటి సమయంలో నిరంకుశంగా వ్యవహరించిన వ్యక్తిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించవద్దని వారు డిమాండ్ చేశారు. నల్సార్ కాన్వకేషన్ తేదీ ఇంకా ఖరారు కాలే. ఇప్పటికైనా వర్సిటీ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందే అని విద్యార్థులు కోరారు. చీఫ్ గెస్ట్ ఎంపికలో పట్టాలు తీసుకోబోయే విద్యార్థుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పారు. లేదంటే ఆందోళన మరింత ఉధృతమయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఒక్క బ్యాచ్కు సంబంధించిన సమస్య కాదు, విద్యార్థులందరి ఉమ్మడి అభిప్రాయంగా చూడాలి అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను గత నెల 23వ తేదీన కాన్వకేషన్ 2026 బ్యాచ్ పేరుతో రాశారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆయనని ఆపేయడమే బెటరు. ఇప్పుడు ఒకవేళ ఆపకుండా ఒక్కొక్క స్టూడెంట్ని పిలిచి ఆయన నిలబడి ఇవ్వడానికి రెడీ అవుతున్నప్పుడు ఆ స్టూడెంట్ రాలేదనుకో ఎట్లుంటుంది? ప్రపంచం ముందు మనం అంతా ఆగమైపోతాం. సో అందుకే బెటర్ ఏం చేయాలంటే, ఇక ఆయన ఎన్నెళ్ళు ఉంటాడో ఏమో కానీ పక్కన పెడితే ఆయన పిలవకపోవడమే బెటర్. ఈ దేశంలో జడ్జిలు తప్పు చేసినా, జడ్జిలు తప్పుడు తీర్పిచ్చినా ప్రశ్నించే చట్టం రావాలి, రాజ్యాంగాన్ని సవరించాలి. ఎందుకంటే ఇవాళ రేపు న్యాయ వ్యవస్థలో ఉన్నంత లంచాలు, క్రైమ్ ఇంకెక్కడ లేదు. అంటే ప్రతి జడ్జి మేము డబ్బులు తీసుకుంటున్నాను అని అనట్లేదు. డబ్బులు తీసుకోవడం జరుగుతుందా అంటే జరుగుతుంది. లేకపోతే ఆయన ఎవరో అలహాబాద్ జడ్జి, ఆయన ఎవరో ఉండే కదా వర్మ, ఆయన ఇంట్లో 100 కోట్ల నోట్ల కట్టలు ఎట్లా దొరికినాయి? ఇవాళ మీరు తెలంగాణలో ఆర్ దేశంలో ఉన్న జడ్జిలు కొంతమంది వాళ్ళ యొక్క విలాసవంతమైన జీవితాలు, వాళ్ళ యొక్క ఇండ్లు, వాళ్ళ వ్యవస్థలు చూడండి. దీని మీద ఎవరు ఫోకస్ చేయరు బేసిక్గా. అమ్మో కోర్టుల గురించి మాట్లాడితే మనకి కంటెంప్ట్ అవుతుంది, కోర్టు ధిక్కరణ అవుతుందని. ప్రతి దాని మీద ఎంక్వైరీ ఉండాలి. వాళ్ళు కూడా జవాబుదారీయే. ప్రజలు ట్యాక్సులు కడితే, ప్రజలు రక్తం చిందించిన ట్యాక్సులతోనే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. ప్రతి ఉద్యోగి జీతం వస్తున్నది. ఎట్లా వస్తున్నది? మరి వాళ్ళు ఎందుకు జవాబుదారీ కావద్దు ప్రజలకి? ప్రజలు అడగాల్సిందే క్వశ్చన్. అసలు జడ్జిల గురించి మాట్లాడినటువంటి ఇది ఎందుకు మార్చకూడదు? ఒకప్పుడు దానికి ఒక ఇది ఉంటుండే, కానీ ఇప్పుడు అది లేదు.
అంత గౌరవం ఉంటుండే దానికి. ఇప్పుడు ఆ గౌరవం పోతున్నది. అందుకే ప్రతి తీర్పుని క్వశ్చన్ చేసేలాగానే ఉండాలి. ఎందుకు ఉండొద్దు తప్పు జరిగినప్పుడు?